హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఎగ్ పులుసు అండి. చాలా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా యమ్మీ ఉంది. నేను ఒక 7 ఎగ్స్ తీసుకున్నానండి, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకుని పచ్చిమిరపకాయలు ముందు వేసుకుని మంచిగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుని మంచిగా బాగా మగ్గబెట్టుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. పక్కనే ఎగ్స్ ఉడకబెట్టేసుకుని మంచిగా ఇలా సపరేట్గా వేపేసుకోవాలి. ఆయిల్లో పసుపు వేసి వేపుకోవాలి, సాల్ట్ ఏమీ వద్దు. ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇలా బాగా మగ్గేటట్టు చూసుకోండి. అల్లం పేస్టు 1 స్పూన్ వేసి, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసి, ఇంకా జీరా పౌడర్ వేయాలి. ఇంకా అంతకు మించి ఏమీ వేయొద్దండి. సాల్టు, పసుపు, కారం ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కొంచెం పసుపు. కూరలో అయితే కొంచెం ఎక్కువే, నేనైతే ఎక్కువే వేస్తాను, మీరు చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అట్లాగా మంచిగా మగ్గబెట్టుకొని, నేను చింతపండు నానబెట్టుకుని ఉంచుకుంటాను ఎప్పుడు కూడా. అప్పటికప్పుడు నానబెట్టుకుంటే తొందరగా నానదు. నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు సరిపడంగా పులుసు పోసుకోవాలి. ఇలా చూసుకోవాలి, మంచిగా చిక్కగాని అట్లా చూసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ ఎగ్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పులుసు మంచిగా మరగనిచ్చుకోవాలి. దగ్గరికి వచ్చేటట్టు ఇట్లా మరగనిచ్చుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలకి మంచిగా పులుసు పట్టి కనిపిస్తున్నాయి కదా, అట్లాగా సూపర్ ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎగ్ పులుసు అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.